brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్ పై విజయవంతంపై తీర్మానం చేస్తారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలతో పాటు రైతు సమస్యలపై పోరాటాలకు నిర్ణయం, అలానే మోదీ 11 ఏళ్ల పాలనపై 9 నుండి 21 వరకు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. 27న ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలి అన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కలిపి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు అని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి.